అందరికీ నమస్తే. ఈ దివాళీ స్పెషల్గా నేను పాప కలిసి శ్రీ సీతారాముల వారి గుడి, అదే అమ్మపల్లి టెంపుల్ మన శంషాబాద్లో. ఇక నేను పాప కలిసి వెళ్తున్నాం. పాపకైతే మంచి డ్రెస్ వేసిన. ఇక అక్కడ రియాక్షన్స్ అయితే ఘోరంగా ఉంటే నాకు తెలిసి. మొత్తం వీడియో అయితే వాచ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ అందరికీ. సో హ్యాపీ దివాళీ చెప్పు. హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ. పోమా పోదమ్మా పాప, నడదా పోదా ఎక్కువ. మధ్యలో అయితే ఒక తమ్ముడు ఉంటాడు, ఆయన ఎక్కించుకొని పోవాలి. ఆయనకి తెలియదు అసలు పాప వస్తున్నట్టు. ఆడ ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏమో చూద్దాం. మరి హ్యాపీ దివాళీ. పోదామా? ఇక మేమిద్దరం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం. బాగుందా? అయితే రీచ్ అయిపోయినాం గుడికి. గుడి ప్రాంగణం ఇదే. ఈడిప్పుడు ఈడ లోపలికి వస్తున్నాడు. సేమ్ డ్యూ ఇద్దాం వాళ్ళకి టికెట్. నడు శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ. శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. ప్రియ గుహ వినివేదిత పద రామ, శబరి దత్త ఫలాసన రామ. లోపలికి వెళ్ళిపోదాం. పోందా ఎందుకు వద్దురా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హనుమత్ సేవిత నిజ పద రామ, సీతా ప్రాణాధారక రామ. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. సో హాయ్ ఫ్రెండ్స్, ఇక ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. లోపల పోయి మంచి దర్శనం అయితే చేసుకున్నాం. నేను, పాప, తమ్ముడు, నాని. ఈయన పేరు నాని. సో ఇక మేము మంచిగా వచ్చేటప్పుడు అయితే చాలా కష్టమైంది. ఎందుకంటే మీరు ఎవరైనా గచ్చిబౌలి నుంచి వస్తే ఆ రూట్లోకి వెళ్ళి రాకండి. ఏమంటారు నాని? ఎంత తనలాడినాం అంటే అంత తనలాడినాం మేము. ఫుల్ అటు పోయినాం, ఇటు పోయినాం, ఎటో కొండలకు పోయినాం. ఏం అర్థం కాలే మాకు రూటు. ఇప్పుడు క్లియర్ రూట్ అంటే చెప్తా వినండి. మేదిపట్నం నుంచి వచ్చేస్తే మీకు క్లియర్గా ఏ ఇబ్బంది లేకుండా అయితే వచ్చేస్తారు. సో గచ్చిబౌలి మీదకి వెళ్ళి రానికైతే చూడకండి, మానేసేయండి. అక్కడ రోడ్ మొత్తం బ్లాక్ చేసేసారు.
డ్యామ్ హిమాయత్సాగర్ డ్యామ్ ఉంది కదా, ఆ డ్యామ్ అయితే ఆ ప్లేసెస్లో అయితే మొత్తం రినోవేషన్ చేస్తారు. సో అక్కడి నుంచి అయితే రాకండి. వీడికెళ్ళి బండ్లు అయితే వచ్చినాయి మరి. ఇగో దారి ఉంది, ఓనికాడ లేదు, మళ్ళీ ముందర లేదు. ఇప్పుడు ఎట్లారా పోయేది, మనకి ఇంకో దారి తెలియదు. పోవచ్చా పోలేం, ఆడునే అడ్డం మనకి తెలుసు. పోవాలంటే ఎట్లా పోవాలి, వేరే దారియా అట్లా లోపలికి వెళ్ళి పోవాలా? కవర్లో వస్తే ఇటు సైడ్ అయితే చూసుకొని రండి. అక్కడ అయితే రోడ్ క్లోజ్ చేసిర్రు. ఇప్పుడైతే వేరే దారిలోకి వెళ్ళి మన గూగుల్ తల్లి అయితే తీసుకుపోతుంది. వేరే దారిలో చూపి లెఫ్టా దారి ఉందా అసలు ఇటు చూపి ఏహే గట్టు పోవాలి మరి. అనేసి రోడ్ క్లోజ్ స్ట్రీట్ క్లోజ్ అప్పుడు రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు వేరే దారిలోకి వెళ్ళిపోతాం. అడే లేదా అన్న దారి సో మీకు ఈ మ్యాప్ ఏదైతే చూపిస్తుందో ఈ కొండల మధ్య నుంచి గుట్టల మధ్య నుంచి ఇట్లకెళ్ళి అయితే పోకండి. ఎందుకంటే ఇక్కడ నుంచి అసలు దారే లేదు. ఇదైతే చూపిస్తుంది బాగానే పోకండి. మీరు మేదిపట్నం నుంచి వస్తే ఈజీ అయిపోతుంది. సో మీరు వచ్చే టైమింగ్స్ మార్నింగ్ వచ్చేస్తే మీకు ఎర్లీగా మీకు మంచి దర్శనం జరుగుతుంది. ఇంకోటి వెదర్ గిట్ట మంచి కండిషన్లో ఉంటుంది. మీరు మధ్యాహ్నం అట్లా వచ్చినట్టే ఎండుకపోతారు. మేమైతే ఎండుకపోయినాము. ఇక లోపలైతే పంతులు లేడు, దర్శనం చేసే టైంలో అయితే పంతులు లేడు. గేట్స్ డోర్లు అయితే ఓపెన్ ఉన్నాయి, పంతులు లేడు. పూజ అయితే అవ్వట్లేదు. కానీ లోపలే మంచి దేవుని దగ్గర అయితే మొక్కుకున్నాం. ఎవరు క్రౌడ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దివాళీకి చాలా క్రౌడ్ ఉంటుంది అనుకున్నా, కానీ దివాళీకి అసలు క్రౌడ్ లేదు, ఏం లేదు. పర్లేదు, అది మా మంచికో ఏందో అని క్రౌడ్ అయితే లేదు. సో ఈజీగా దర్శనం అయితే జరిగింది. సో ఇక గుడి హిస్టరీ గురించి తెలుసుకుందాం. గుడి హిస్టరీ వచ్చేసి అని ఈ గుడి 11వ శతాబ్దం నాటిది. సో అప్పుడు ఏంటంటే శ్రీరాముడు వనవాసం చేసే టైంలో అంట ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. సో విశ్రాంతి తీసుకున్న ప్లేస్లో గుడి కట్టేసిండు అప్పట్లో ఉన్న రాజు. 11వ శతాబ్దం నాటిదంటే అర్థం చేసుకోండి ఎంత పురాతనమైన గుడి. సో మీరైతే వచ్చేసేయండి. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఎక్కడ నీకు లొల్లి ఉండదు, ఏ ట్రాఫిక్ సౌండ్ ఉండదు, ఏముండదు. ప్రశాంతంగా ఆరామ్సే కూర్చొని కొంచెం సేపు పీస్ఫుల్ మైండ్ కోసం వచ్చేసేయండి. మంచిగా నేను, పాప, నాని అయితే వచ్చేసినాం, నా తమ్ముడు. దర్శనం చేసుకోవచ్చు. మీరు ఇలా మెయిన్ చూసినట్టయితే లోపల హనుమంతుడు ఉండడు. మీకు శ్రీరాముడు ఇంకా సీతాదేవి, లక్ష్మణుడు ముగ్గురే ఉంటారు లోపల, గుడి లోపల. ఎందుకు హనుమంతుడు ఉండడంటే అప్పటికే ఇంకా హనుమంతుని ఇంకా కలవలేదు శ్రీరాముడు. అందుకనే అప్పుడు ఉన్న రాజు ఎవరైతే ఉన్నారో అక్కడ హనుమంతుని అనేది పెట్టలేదు. బయట గుడి బయట ఉంటుంది మీకు హనుమంతుని విగ్రహము, సైడ్కి ఇంకో విగ్రహం ఉంటుంది. అక్కడైతే చూడొచ్చు హనుమంతుడిని. కాకపోతే లోపలైతే ఉండడు హనుమంతుడు. మీరు మళ్ళీ తర్వాత లోపల వచ్చినాక హనుమంతుని వెతికారంటే కనిపించదు. సో గుడి దగ్గర అయితే ఆల్మోస్ట్ 500+ 500 సినిమాలు తీసిరు. 500 సినిమాలు. నిజంగా ప్రతి సినిమాలో రెబల్ సినిమాలు ఉంది, ఇంకా యజ్ఞము, గోపిచంద్, చాలా మూవీస్ వచ్చినాయి. చాలా మూవీస్ ఇక్కడైతే షూటింగ్ చేసిరు ఈ గుడి దగ్గర. కాకపోతే గుడి దగ్గర షూటింగ్ ఎందుకు బంద్ చేసేది ఎప్పుడు తెలుసా? ఒక షూటింగ్లో ఏమైందంటే ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు పైన గోపురం ఇట్లా కదిలిందంట. సో అప్పటి నుంచి అయితే బంద్ చేసిరు ఇక. సో అప్పటి నుంచి అయితే ఇక్కడ షూటింగ్ అనేది క్లోజ్ చేసిరు. ఓన్లీ ప్రీ వెడ్డింగ్ షూట్ మాత్రం జరుగుతుంది. అది ఇక్కడ కోనేరు దగ్గర. ఇప్పుడు కోనేరు దగ్గర అయితే పంపిస్తలేరు, అది క్లోజ్ చేసిరు. ఎందుకంటే అక్కడ వాటర్ అనేది ఎక్కువ అయిపోయింది. ఇంకోటి ఆడ రినోవేషన్ చేస్తారు. ఇంకా గుడిది అయితే రినోవేషన్ చేస్తారు. మీరు వస్తే రినోవేషన్ తర్వాత రండి, మొత్తం కంప్లీట్గా అన్ని కట్టెలు అవన్నీ తీసేస్తారు. కావాలంటే ముందు కూడా రండి, దాంట్లో ఏం లేదు. కాకపోతే తర్వాత మీకు మంచిగా చూడాలి మొత్తం గుడిని అంటే అప్పుడైతే రండి. ఇంకోటి ఇక్కడ మీకు షాప్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏమైనా కావాలంటే తినొచ్చు. ఇంకోటి మీకు ప్రతి సండే ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ప్రతి సండే జరుగుతుంది అన్నదానం, మీరైతే రండి. సో ఈరోజు దివాళీ అంతా నేను క్రౌడ్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన, కానీ అంత క్రౌడ్ లేదు.
మేము వచ్చేసరికి గుడికి అయితే లోపల పంతులు లేడు కాబట్టి మంచి దర్శనం చేసుకొని కుక్కని తీసుకొని మెయిన్ చెప్పాలంటే కుక్కని ఎలా చేసారు పోయి నిజంగా ఫస్ట్ అక్కడ శివుని గుడిలో అక్కడ 1800 years ఓల్డ్ శివుని గుడిలో మాత్రం అక్కడ ఒక దర్శనం, మళ్ళీ సెకండ్ దర్శనం ఇక్కడ శ్రీరాముల వారి గుడి దగ్గర మాత్రం దర్శనం. నిజంగా కుక్కని తీసుకొని పోయినా లిటరల్గా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎవరు ఏమన్నారు ఇక్కడ, ఎవరు ఏమన్నారు లోపలికి తీసుకుపోయినా ఏం నాని నువ్వు ఏమనుకున్నావు చెప్పు. మేము పంపారు ఎలా చేయాలనుకున్నా సార్, నిజంగా ఎలా చేయరు అనుకోండి, ఇడిగిట అనుకోండు, నీంగట అనుకున్నా, కానీ లోపలికి అయితే ఎలా చేసి వెళ్ళిపోయినాం. నిజంగా ఎత్తుకొని పోయినా ఏమనలేరు, ఎవరు ఏమనలేరు. మంచిగా అనిపించింది నాకు, అది ఒక్కటి మంచిగా అనిపించింది. వేరే గుడిలో అయితే అసలు గోపురం అసలు గడప లోపలికి ఎలా చేయరు, అట్లా ఎలా చేసారు. లోపల చాలాసేపు కూర్చున్నాను, అయితే చాలాసేపు కూర్చున్నా. ఒక అన్న పరిచయం అయితే అన్నతో మాట్లాడుకుంటే చాలాసేపు టైం అయితే స్పెండ్ చేసినాం. సో ఈ దివాళీ మాత్రం మాకు ఇట్లా మంచి ఆరామ్సే పీస్ఫుల్గా అయితే జరుగుతుంది. సో ఇంటికి పోయిన తర్వాత ఎట్లా పటాకీలు వేలుస్తాం, పటాకీలు వేలుస్తాం వీడు ఘోరంగా, అది కూడా సార్ వీడియో. సో పటాకీలు ఘోరంగా వేలుస్తాం. సో ఈ దివాళీ మాత్రం మంచిగా శ్రీరాముని దర్శనం నేను, పాప, తమ్ముడు ముగ్గురం అయితే కంప్లీట్ చేసుకున్నాం. మంచిగా మీరు మళ్ళీ వెళ్ళేటప్పుడు మాత్రం పాజిటివ్ వైబ్స్తో అయితే వెళ్తారు. మీకు ఏవేవైతే నెగిటివ్ ఉన్నాయో అన్నీ వెళ్ళిపోతాయి, పాజిటివ్గా అయితే వెళ్తారు. మీరు మాత్రం కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి. అయితే మాకు ఇక్కడ గుడి లోపల అయితే ఒక అన్న కలిసిండు. అన్న పేరు ధనంజయ్. మీకు అన్న వీడియో ఫోటో ప్లే చేస్తా చూడండి. మంచిగా వస్తుంది. ఇగో చూసి ఇగో ఇగో పాప ఇగో చూడు చూడు. అన్న ఎంత మంచోడు అంటే లిటరల్గా నాకు బాగా సపోర్ట్ చేసిండు. అంటే ఇట్లా చేయి కంటిన్యూ చేయి మంచిదే అది అని చెప్పేసి అన్నాడు. మీరు కూడా నాకు అట్లనే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే అన్న మాకు పులిహోర ఇచ్చిండు, మంచి ప్రసాదం ఇప్పించిండు, మా వీడియోస్ అన్నీ చూసిండు, మంచిగా ఉంది ఇంకా చేయి అని చెప్పేసి సపోర్ట్ చేసిండు. సో ఈ దివాళీ మాత్రం మంచిగా శ్రీరాముని దర్శనం నేను, పాప, తమ్ముడు ముగ్గురం అయితే కంప్లీట్ చేసుకున్నాం మంచిగా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కోనేరు లోపలికి అయితే ఎంట్రీ చేస్తలేరు, గేట్లు అయితే క్లోజ్ ఉన్నాయి. ఎందుకంటే వాటర్ అయితే ఫుల్ నిండిపోయింది కాబట్టి లోపలికి ఎలా చేస్తలేరు. ఇంకా పైన అది కూడా రినోవేషన్ అవుతుంది. ఇంకా పాప ఫ్యాన్స్. सर्वेश्वराय विद्महे शूलहस्ताय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्. ఇంకో శివలింగం. చెప్పులు పోయినా పోయిన దరిద్రం అనుకోరాదురా, ఏం కాదు కానీ చెప్పులు అరే ఇంత కలిసా గుడికి వస్తే ఇంత కలిసా ఎట్లా నాని ఏం కాదులే, దరిద్రం పోయినట్టు అనుకో. చెప్పులు పోయినాయి, చెప్పులు పోయినా నీడు బాధపడితే నువ్వు కూడా. అరే అవతల చూడిపో నాని, అటు సైడ్ చూడిపో. నేను అందుకని ఒకటి ఆడ నేను అప్పుడు చెప్పలేనా నీకు. సరే ఇక్కడ దప్పదా. ఇప్పుడు ఎంట్రన్స్ ముందు హనుమంతుని విగ్రహం ఉంటుంది, కంపల్సరీ విజిట్ కాండి. జై శ్రీరామ్. జై హనుమాన్. సో ఇప్పుడే రిటర్న్ అయితే అయిపోయినాం ఇంటికి. మీరు మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొట్టండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హ్యాపీ దివాళీ వన్స్ అగైన్ అందరికీ. దివాళీ